గారు అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రధానంగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే పల్నాడు జిల్లా వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో నిన్న హత్యకు గురైనటువంటి నిన్నగాక మొన్న 17వ తేదీ తొలి ఏకాదశి రోజున హత్యకు గురైనటువంటి వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంగా ఈరోజు ఈ డిబేట్ నిర్వహించుకుంటా ఉన్నాం. అయితే ముందుగా హత్యకు గురైనటువంటి రషీద్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే మా నాయకురాలు షర్మిలమ్మ గారు కూడా మరి ఈ యొక్క హత్య ఘటనని తీవ్రంగా ఖండించింది. దోషులను కూడా వెంటనే అరెస్ట్ చేయమని కూడా ఆమె డిమాండ్ చేసిన విషయాన్ని మీ ద్వారా నేను ప్రస్తావిస్తున్నాను. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రం ఏ విధంగా అతలాకుతలం అయిపోయిందో, అన్ని రంగాల్లో ఏ విధంగా తిరోగమన దిశలో పయనించిందో మనం చూసాం. శాంతి భద్రతలు ఏ విధంగా లోపించాయో చూసాం. పల్నాడుని ఒక చెంబలలోయ ప్రాంతంగా అక్కడ ఉన్నటువంటి పల్నాడు ప్రాంత శాసనసభ్యులు ఏ విధంగా మరి వాళ్ళ యొక్క స్వాధీనంలో ఆ ప్రాంతాన్ని ఉంచుకొని ఏ విధంగా హత్య రాజకీయాలు ప్రోత్సహించారో, ప్రజల ఆస్తులను ధ్వంసం చేశారో, లూటీ చేశారో మనం స్వయంగా చూసాం. ఆ పాపం ఇప్పుడు అనుభవించి జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దీనికి ఉదాహరణ. ఇలాంటి చెప్పుకుంటా పోతే దాదాపు మరి ఆ ప్రభుత్వ హయాంలో పల్నాడు ప్రాంతంలోనే 16 మంది మరి చనిపోయినటువంటి హత్య కావించబడినటువంటి పరిస్థితి. రాష్ట్రం మొత్తం మీద దాదాపు 39 మంది మరి యొక్క జగన్మోహన్ రెడ్డి పాలనలో హత్య కావించబడినటువంటి పరిస్థితి. ఎంతో మంది ప్రజల మాన ప్రాణాలతోటి చెలగాటం ఆడినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే మనం చూసాం. ఆస్తుల్ని, భూముల్ని, ఇళ్ళని నెల్లూరు చూసాం. ఒక మైనార్టీ నాయకుడి ఇల్లుని మరి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఓటేయలేదని. అలాగే మనం చూస్తుంటే కారంచేడులో ఉన్నటువంటి ఘటనలు మనం చూసాం ఏ విధంగా చేశారనేటువంటి విషయం. ఇందాక సోదరి ప్రస్తావించినట్లుగా తోటా చంద్రయ్య హత్య ఏ విధంగా జుగుప్సాకరంగా చేశారో కూడా మనం చూసాం. ఇలా చెప్పుకుంటా పోతే అనేక ఘటనలు. నేనేం చెప్తున్నానంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం, వాళ్ళ కార్యకర్తగా చనిపోయాడు కాబట్టి పరామర్శించడంలో మేము ఎక్కడ కూడా ఆయనకు అబ్జెక్షన్ చెప్పడం కూడా ఇది మంచిదే. అయితే ఆ కుటుంబానికి మీరు బాసటగా ఉండాలా, అండగా ఉండాలా అనే విషయాన్ని మేము ఎక్కడ కూడా తప్పు పట్టడం. అయితే అసలు ఈ హత్య ఎందుకు జరిగింది అనేటువంటి కోణంలో కూడా మీరు ఆలోచించారు. ఈ హతుడైనటువంటి రషీద్ కానివ్వండి, జిలానీ కానివ్వండి, గతంలో వైసీపీ పార్టీలో పనిచేసినటువంటి పరిస్థితి మనం చూసాం. గత ఎన్నికల్లో మరి ఆ రోజు బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే కావడానికి అక్కడ ఉన్నటువంటి ఖాన్ నాయకత్వంలో ఏ విధంగా పనిచేశారో మనం చూసాం. అలాగే మరి 2022లో ఈ యొక్క హతుడైనటువంటి రషీదు, ఇప్పుడు హత్య చేయబడినటువంటి హత్య చేసినటువంటి జిలానీ, వీళ్ళిద్దరు కూడా ఒక ఘటనకు సంబంధించి గొడవ పడి మరి కేసులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ రోజు కేసులు పెట్టినటువంటి సందర్భంలో జిలానీ, ఎవరైతే జిలానీ ఉన్నాడో, జిలానీ ఇంటి మీద ఈ రషీద్ వెళ్ళి దాడి చేసి వాళ్ళ సోదరుడు జిమ్జానీని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కొట్టి బయట ఉన్నటువంటి బుల్లెట్ బైక్ ని మరి ధ్వంసం చేసినటువంటి ఘటన చూసాం. ఆ సందర్భంగా జిలానీ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఆ రోజు పట్టించుకున్నటువంటి పోలీసులు అధికార పార్టీ చేసినటువంటి అలసత్వం వల్ల ఈ రోజు ఈ హత్య జరిగింది. దీనికి కారణం ఆ రోజు ఉన్నటువంటి వినుకొండ పట్టణ పోలీసు, అలాగే ఎస్ఐ, సిఐ, అక్కడ ఉన్నటువంటి డిఎస్పి, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు, వైకాపా పార్టీ నాయకుడి బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఆ రోజు బాధితుడైనటువంటి జిలానీ మీద కేసు పెట్టకుండా, జిలానీ పెట్టినటువంటి కేసు తీసుకోకుండా, ఆ రోజు ఎవరైతే బాధితుడు ఉన్నాడో జిలానీ మీదనే ఆ రోజు రషీద్ మోపినటువంటి కేసుని మరి హత్యాయత్నం కేసు కింద జైలుకు పంపించారో, చిన్న వయసు 20 సంవత్సరాలు, ఇప్పుడు 25 సంవత్సరాలు అతను, అప్పుడు కక్ష పెంచుకొని ఈరోజు ఇలాంటి దారుణ ఘటనకు పాల్పడ్డట్టుగా జరిగినటువంటి ఘటన ఈరోజు మనం చూస్తా ఉన్నాం.
దీని ఎవరు బాధ్యత వహించాలా? ఇందాక నేను ఏదైతే చెప్పానో వాళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే మళ్ళీ ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ రోజు పోలీసు అధికారుల మీద మనం చూసాం. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసీపీకి బానిసలుగా పనిచేశారు కొంతమంది ఎమ్మెల్యే, కొంతమంది ఈ పోలీసులు, ఎస్ఐలు, సిఐలు. ఎందుకంటే దుర్మార్గం ఉందా? వీళ్ళు లా అండ్ ఆర్డర్ కాపాడపోవటం వల్లనే ఇలాంటి దుష్పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఇకపోతే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఒక మైనార్టీ యువకుడు ఈ విధంగా హత్య గావించబడ్డాడని చెప్పి. ఓకే, మీరు వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకు ఓదార్చడం మేము కాదంటాం. అయితే మీ 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రంలో మైనార్టీల మీద ఏ పార్టీకి చెందిన వాళ్ళు, తెలుగుదేశమా, కాంగ్రెసా, వైసీపీ అనేది కాదు, వాళ్ళు అమాయకులు, కష్టం చేసి బతికేటువంటి ఎంతో మంది అమాయకులు మీ పాలనలో సమిధులయ్యారు. అది గుర్తుకు రాలేదా అని అడుగుతా ఉన్నా. అబ్దుల్ సలాం, నంద్యాలలో అబ్దుల్ సలాం అనేటువంటి ఒక రిక్షా కార్మికుడు చేయని నేరానికి స్టేషన్కి పదే పిలిపించి, వాళ్ళ భార్యను కూడా స్టేషన్కి పిలిపించి ఆ రోజు వేధించినటువంటి సిఐఎస్ఐలు ఏ విధంగా వేధించారో చూశాం. ఆ అవమానాన్ని, భారాన్ని భరించలేక 2 చంటి బిడ్డలతోటి రైల్వే ప్లాట్ఫామ్ మీద ఆత్మహత్య చేసుకున్నారే. ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు జగన్? నువ్వు ఎందుకు నీకు ఓట్లేసి గెలిపించిన మైనార్టీ ఆ కుటుంబాన్ని ఎందుకు నువ్వు పరామర్శించలేదు అని అడుగుతా ఉన్నా. ఇదేనా నీ నీతి? ఇదేనా నీ భరోసా? ఇకపోతే మనం చూసినట్టయితే చిత్తూరు జిల్లా పలమనేరులో 10వ తరగతి చదివినట్టు మంచి ఇంటెలిజెంట్ బ్రిలియంట్ స్టూడెంట్ అయినటువంటి మిస్బా ఆ స్కూల్లో నెంబర్ 1 ర్యాంకులో ఉన్నటువంటి విద్యార్థిని చదువుతా ఉంటే అక్కడ స్థానిక వైసీపీ నాయకుడు తన కుమార్తెకి తక్కువ మార్కులు వచ్చాయని ఆ అమ్మాయిని ఆ స్కూల్లో నుంచి పంపించి ఆ అమ్మాయిని ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించాడే మీ వైసీపీ నాయకుడు. ఆ అమ్మాయి మిస్బా ఆత్మహత్య చేసుకుందే. ఆ రోజు నువ్వు ఎందుకు స్పందించలేదు జగన్ అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే కర్నూలు